నిజలేచ్చారు మనం ఏమన్నా నచ్చలైట్లా తనపడ ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవర్రా? జస్ట్ ఇంతకు ముందు వరకు నేను కవిత హస్బెండ్ ని, నేను కస్తూరి మొగుడిని. నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేము ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లమ్స్. ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిన పెళ్లి కొడుకులం. మీ ఏరియాలో ఏదైనా అమ్మాయి ఉంటే చెప్పండి, మేము పెళ్లి చేసుకోవడానికి రెడీ. మీ పెళ్లిళ్ళు ఎందుకు తోడుతున్నారు సార్? మీ భార్యలు కట్నం తీసుకురాలేదని రాచి రంపాలు పెడతారా? రంపల్లేవు కొడుకోలేవండి, ఆళ్లే మమ్మల్ని చిత్తగా మాది చొక్క కూడా తిప్పలేకండి. మీ కథలు స్క్రీన్ ప్లేలు నా దగ్గర కాదురా. ఇప్పుడే కదా విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటామన్నారు. అదంతా ఉత్తి కామెడీ సార్, కామెడీ. నా పెళ్ళామంటే నాతో ఎంత ప్రేమో తెలుసా? కావాలంటే చూడండి సార్, ఇదిగో నేను తట్టిన తాళి తలతల ఎలా మెరిసిపోతుందో. నువ్వేంటే స్ప్రేగా నిలబడిపోయావు, నీరు కూడా తీర్చిచ్చు. ఇదిగో నీ తాళి. ఇదిగో మా మామగారు ఇక్కడే ఉన్నారు, కావాలంటే ఆయన ఎంక్వైరీ చేసుకోండి. మేమెంత బుద్ధిమంతులము. బుద్ధిమంతులు అంటే అర్థం అవ్వలేదా? గాంధీ, బుద్ధుడు, రాముడు ఈ టైప్ అన్నమాట. గురుగారు మీరు కూడా ఏంటండి అట్ట నిలబడ్డారు? మీరన్నా మా గురించి చెప్పండి. మీకు మర్యాదలు లేవని నాకు బాగా తెలుసురా. కమాన్. ఏంటండి దౌర్జన్యం ఎలా చేస్తారు? ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు. మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలం మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది తొట్టడానికి ముందు ఆలోచించాలి. ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు. మీ సిస్టర్స్ వాళ్ళ భర్తలు బాధించలేదట. మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా బాల్ మీద చేసుకున్నావంట? పెద్ద గొప్పడిలే, వెళ్ళవయ్యా. నన్ను క్షమించండి అక్క. బాల్ మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను. మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను. అప్పుడేదో డబ్బు టైట్ లో ఉండి ఆ టెన్షన్ ఏదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు. నువ్వు కూడా ఏంటన్నా కురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడేనా? ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారో తెలుసా? నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న? చూడు, వాళ్ళకింకా నా మీద కోపం పోలేదు. ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత్తో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయ్. చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు? ఏమా ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు గీసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. ఒరే గిరి, బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు. కుర్రవేదం ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. ఏంటే నీకేమైనా బుద్ధుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మతిపోయిందనుకుంటే నీకేమైందే? ఇచ్చేయ్, ముందే డబ్బిచ్చేయ్. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది? తోటకూర కట్ట. నిన్ను మెడపెట్టి బయటికి గింటిన ఈ జిత్తులు మారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసానైనా కొంచెం అభిమానం ఉంటుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటికి గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా మాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదన్నా మీరు మీ మొగుడు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తి? మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది? ఇస్తరాకులు ఈనిపులా కూటి గదిలేని పోరంబొక్కులు చేసుకుని ఏంటే మీ నిలుగు? నాన్న నువ్వు చెల్లి నాతో. నువ్వేంటో దాన్ని పెళ్లి చేసింది? మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమనంటే గూమ పగిలిపోతుంది. గంజి గదిలేని తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను రా. మీ ఎమ్మెల్యే మా అధికార పార్టీలు తీసుకొచ్చినా వాళ్ళందరికీ టెన్నిస్ పార్టీలు అయిపోతుంది.
వాణ్ణి తొట్టిన ఒత్తడే, తొత్తని తొట్టిన ఒత్తడే. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని కాపాడావు. ఇప్పుడు నీ మానాన్ని కాపాడటం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడత పడినా సరే దూస్తెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలి పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్లో